మనకు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కర్రీ చికెన్ మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది. కొంచెం రాగి పిండి కలుపుకుంటూ ఉండాలన్నమాట, గట్లయి కట్టకుండానే. ఎక్కువగా నేను అప్పటికప్పుడు రుబ్బే వేస్తూ ఉంటాను. ఇంకొక పూరి ఇవాళ వీడియో చేసే ఉద్దేశం లేదేమో. చెప్పాను కదండి మీ అన్నయ్య గారి కోసమే చేశానని. చికెన్ తెప్పించావు నా చేత, నువ్వు వీడియో చేయలేదు. ఇంకెప్పుడు ఏ వీడియోకైనా ఏమైనా తెమ్మని చెప్పు, నేను తీసుకురాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఎంత లెజినెస్ అంటే సండే మాట. ఈరోజు సండే స్పెషల్ అని, అంటే ఫాస్ట్గా సండే రోజున అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, నాన్ వెజ్ అనేటప్పుడు హుషారుగా చేస్తాం కదా. ఈరోజు ఏంటో కానీ నేనైతే అసలు వీడియో స్కిప్ చేసేద్దాం, అసలు వీడియో కూడా చేసే ఆలోచన లేదు. అయితే చికెన్ అయితే తెమ్మని చెప్పారు. మీ అన్నయ్య గారు నాతో ఇప్పుడు ఫైట్ చేశారన్నమాట. పొద్దున్నది నువ్వు వండలేదు, ములక్కాడ ఎగిరెట్టేస్తానండి. చికెన్ తెచ్చినా కూడా నాకెందుకో నాన్ వెజ్కి వెళ్ళలేదు, వండాలనిపించలేదు. ఇప్పుడు ఏమన్నారంటే నువ్వు తెమ్మన్నావు, తెప్పించిన దాకా ఉండి వండట్లేదు, ఎందుకు వండట్లేదు, ఇంకెప్పుడు తీసుకురాని, ఏం తెమ్మన్నా సరే వీడియోకి అదిని చెవుడు అని చెప్పేసి బెదిరిస్తున్నారన్నమాట. సరేలే అని చెప్పేసి సాయిరం అడగలేదండి, పరశురాం అడగలేదు, ఏంటమ్మో స్పెషల్ సండే ఏమైనా తెచ్చుకుందామని. అడుగుతూ ఏమో హుషారుగా చేయొద్దునేమో. ఈయన మట్టికి ఈరోజు అయితే అన్నయ్య గారి గురించే చేస్తున్నాను. రాగి సంగటి చేయమన్నారు, రాగి పూరీలు వేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎంత లేజీగా ఉందంటే నాకు నిజంగా మీరు చెప్తే నమ్మరు, చాలా లేజినెస్ వచ్చింది ఈరోజే. ఎందుకో నాకు ఒకసారి చేయబుద్ధి కాకపోతే ఇంకా చెయ్యనమాట ఏ పని కూడాని. ఒక్క పూట నేను స్కిప్ చేసే ఎస్కేప్ అయిపోతాను, ఇంకా పని చేయను, ఇంకా వెళ్ళనంటే వెళ్ళను. కానీ ఈరోజు అన్నయ్య గారి మటుకి నన్ను ఫోర్స్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. ఏమని, ఇంక నువ్వేమైనా వీడియోస్ కోసం అది తీసుకురా అంటే నేను తీసుకురాను, నువ్వు పొద్దున్న చికెన్ తెప్పించావు, ఏదైనా వండుతావేమో అనుకున్నాను, ఏం అనుకున్నా ములక్కాడ ఎగిరెట్టావు, సాయంత్రం అయినా చేయి నువ్వు అని చెప్పేసి ఆయన ఇంకా అడుగుతున్నారని ఇంకా ఆయన కోసం అని చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు కూడా పెద్ద ఆకలిగా అనిపించట్లా, పొద్దున్న కొంచెం లేట్గా తిన్నాము. అంటే ఒక్కొక్క వీక్ నాకు ఎందుకో డల్గా అనిపిస్తుంది. వెదర్ తేడా ఏమో తెలియదు కానీ వర్షం పడట్లేదు, అలానే ఎండ కూడా అదో రకంగా ఉంది, గుమాయింపు కింద ఉందండి. అస్సలు కంఫర్ట్గా అనిపించట్లేదు. కొద్దిగా నేను రాగి పిండి తీసుకున్నాను, వాళ్ళ మట్టికే అని కదలండి, మేము కూడా తింటాము. పూరి చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది కాంబినేషన్ అయితేని. అందులో ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం ఆ లేజినెస్ పోతుంది, ఎనర్జెటిక్గానే స్టార్ట్ చేస్తాను. అయితే చికెన్ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను కదా, వాటర్ వేసి ఉంచాను, కూలింగ్ చల్లారితే కొంచెం మనకు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కర్రీ చికెన్ మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది. ఇది తీసుకున్నాను కదా, దీంట్లోకి నేను ఇంకోటి ఏంటంటే గోధుమపిండి తీసుకుంటాను, సేమ్ క్వాంటిటీలో తీసేసుకుంటాను. అది కూడా జల్లించాను, కొంచెం రాగి పిండి కూడా మళ్ళీని వీడియో స్కిప్ చేసాను, అంటే ఇక వీడియో తీయలేదు. ఇదిగోండి, ఇది మొత్తం రాగి పిండి గోధుమ పిండి మిక్స్ చేసేస్తున్నాను. పూరి అంటే మైదా పిండితో కూడా చేసుకుంటారు, మైదా పిండి సగం తీసుకుని గోధుమ పిండి సగం తీసుకొని ఈక్వల్ క్వాలిటీలో తీసుకొని చేసుకుంటారు. నేను ఇంక ఈరోజు రాగి పిండితో చేద్దామని డిసైడ్ అయ్యాను కదా రాగి పూరీలు, అందుకని గోధుమ పిండితో కొంచెం హెల్తీగా మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఇలా పిల్లలకి పూరి తినాలి అన్నప్పుడు, మైదా వద్దు స్కిప్ చేసేయాలని ఆలోచన ఉన్నప్పుడు మీకు ఇలా కొంచెం హెల్తీగా రాగిపిండి గోధుమ పిండి పర్వాలేదు కదా, ఇది మనం కొంచెం కలుపుకుందాం. కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పిండి నానుతుంది. నానిన తర్వాత చక్కగా మనం చపాతీలు చేసుకోవచ్చు, పూరీలు చేసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఈ పూరీల కోసం అని పిండి కలుపుతున్నాను కదా, ఇది కలిపేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ లోపల మీరు కూడా వేరే పని ఏమైనా ఉంటే చేసేసుకొని కూర్చోండి. రైస్ కడిగేసి పెట్టేశాను, చపాతీ పిండి కలిపేసి పెట్టాను. రైస్ అయితే నాకు ఆయనకేనండి కొద్దిగాని, చపాతీ పిండి కూడా కలిపేసాను, ఇది పిల్లల కోసం పక్కన పెట్టేస్తాం. ఉల్లిపాయలు కోసేసుకుందాం. చికెన్ కూడా కొంచెమే తీసాను, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎగ్స్ కూడా వలిచేసాను. ఈ గ్యాప్లో మాట సింక్లో కొన్ని సామాన్లు అంటే అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. అయితే పని చేయబుద్ది కాదు, లేజినెస్ ఉన్నప్పుడు అన్నీ ఎక్కడెక్కడ వదిలేస్తాం కదా, మళ్ళీ పని చేసేటప్పుడు నీట్గా లేకపోతే వంటగదిలో తొయ్యదన్నమాట. నాకే కదండి, ఎవరైనా అంతే ఆల్మోస్ట్.
గత్తరగా ఉంటే చాలామంది చేయలేము. అన్నీ క్లీన్ చేసేసుకొని మీతో మాట్లాడుతున్నాను కదా, లేజినెస్ అంతా పోయింది. ఇంకా మళ్ళీ పనిలోకి వచ్చేసాను. నేను చాలా స్పీడ్గా చేస్తానండి పని. కొంచెం ఎక్కువ అంటే కొందరు లేట్ అంటే అందరూ అలాగే చేస్తారేమో. నా వరకు నేను చెప్తున్నాను. కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయండి కిచెన్లో. గబగబా చేస్తామా అయిపోయిందా పని అని అన్నట్టుగా అనుకుంటూ ఉంటాను. అంటే చేసే పనిలో మొత్తం ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంతా చేసేస్తాను. కొంచెం అది స్పీడ్గా చేసుకుంటాను అనమాట. గంట చేసేది అరగంటలో చేసేసి పెట్టేస్తాను పక్కన. అలా స్పీడ్గా చేస్తాను అనమాట. ఇదిగోండి మసాలా కూరకైతే రెడీ చేసేసాను. వెల్లుల్లిపాయలు ఇంకొన్ని కావాలి. జీడిపప్పు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లిపాయలు ఇంకొన్ని వెయ్యాలి. నేను చూసుకోలేదన్నమాట. ఇప్పుడు అదే నాకు క్లాస్ పెడుతున్నారు మీ అన్నయ్య గారు. అన్నీ ఒకసారి చెప్పట్లేదు, పెట్రోల్ ఎంత రేటు పెరిగిపోయిందో తెలుస్తుంది నీకు అని చెప్పేసి క్లాస్ తీసుకుంటున్నారు. అందుకే గబగబా వీడియో మొదలెట్టరా అన్నాను. మళ్ళీ ఇంకా తిట్టేది కూడా తిట్టరు కదా, ఆపేస్తారు కదా అని గబగబా అని. కొన్ని మరి తప్పించుకోవాలి, అది నాకు కోపం వచ్చేస్తుంది మళ్ళీ. ఈ వేళ అసలు చేసే ఉద్దేశం లేదు కదండి. అన్నీ రెడీగా ఉన్నాయా లేదని 1, 2, 3 సార్లు అడిగారు. ఏం కావాలో చెప్పని. అన్నీ ఉన్నాయి, రాయిపిండి ఒకటే తెప్పించుకోవాలి అని చెప్పేసి అన్నాను. కానీ ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. కామన్ అనుకోండి, నాకు అలవాటైపోయింది. ఇంకా ఇప్పుడైతే చికెన్ కర్రీకి ఆనియన్స్ అవి వేసేస్తున్నాను. మొన్న చికెన్ కర్రీ వండాను. ఎలా ఉంది చిన్నోడా? వీడియో తీయలేదు ఆ రోజు. బాగుంది, చాలా బాగుంది ఆ రోజు. అసలు ఉత్తి గ్రేవీ తినేయచ్చమాట. ఇందులో ఇంకోటి మర్చిపోయినా, సేమ్ ఇంగ్రీడియంట్స్లోనే ఎండి కొబ్బరి కొంచెం యాడ్ చేస్తాను. భలే ఉంది అసలు, తెలుసా అండి టేస్ట్ అయితేనే. మా వారు అది చాలా ఇష్టంగా తిన్నారు. అడగకుండానే 10 సార్లు చెప్పారు ఈ వంట చేసినప్పుడు, నేను చికెన్ కర్రీ చేసినప్పుడు. అంటే మొన్న మటన్ మసాలాతో పాటు కొంచెం జీడిపప్పు, ఇదిగోండి అదైతే సరిపోతుంది. ఉడుకుతుంది కదా, ఈ రైస్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాము. దాంతోపాటు ఈ జీడిపప్పు అయితే నేను పెద్దగా వెయ్యను. ఈసారి ఎందుకు వేసానంటే, మొన్న జీడిపప్పు తెచ్చినప్పుడు ఇది కూడా తెచ్చాడు మా సాయిరము. అమ్మ చూడమ్మా, ఇది కర్రీస్లో పేస్ట్ చేసుకుంటే బాగుంటుందంట. ఆయన కిరాణా షాప్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పట్టుకెళ్ళమన్నారు. జీడిపప్పుతో పాటు ఇది పట్టుకొచ్చాడు. జీడిపప్పు ఆగొట్టేశాను, కానీ ఇది మట్టికి వేయడం తక్కువ మాట నేను. సరే ఇప్పుడు ఆ పప్పు అయిపోయింది కదా అని ఈ పప్పు తీసాను, చూద్దామని చెప్పేసి ఈసారి కర్రీ ఎలా ఉంటుందో. ఎక్కువగా అదే వాడేసాను నేను. ఒక కూరలోనూ 2 కూరలకు ఇది యూజ్ చేశానేమో. ఇది కొంచెం అది కొంచెం వేసాను. అచ్చంగా అయితే ఇప్పుడు ఇదే వేసి పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. లవంగాలు అవి వేసాను, యాలక్కాయలు వేసాను, నల్ల యాలక్కాయ కూడా వేసానండి. పెద్ద ఇలాచి అంటాం కదా, ఇలా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఇలా రైస్ మెత్తగా ఉడికిపోవాలన్నమాట. అంటే అన్నం చూస్తారు కదా మెతుకు, ఇలా మనకి ఇచ్చిపోతేనే బాగుంటుంది. ఇంకొంచెం హైలో కూడా పెడుతున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నాను. ఉప్పు వేసాను కదా. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం ఉండండి, కొంచెం పొంగు రానివ్వండి. కొంచెం వాటర్ వేసాం కదా, కొంచెం పొంగు వచ్చిన తర్వాత మనం ఇది లోపల ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసి మిక్సీ పట్టేస్తాను. ఉల్లిపాయలు కూడా ఇంకా మగ్గాలి, టైం పడుతుంది. లోపల రాగి సంగటి అయితే అయిపోతుంది. కొంచెం రాగి పిండి వేసుకుంటూ ఉండాలన్నమాట, గట్లై కట్టకుండానే. రాగి సంగటి అంటేనే మనకి కొంచెం ఇలాగ, అంటే కొంతమంది ఓన్లీ అచ్చంగా కూడా రాగి పిండితోటే చేసుకుంటారు, ఇలా నూకలు వేసుకుంటారు. నేను కొంచెం రైస్ ఎక్కువ వేసాను, రాగి పిండి తక్కువ వేసాను అనమాట. ఇది బాగా కలాలి. ఇంకా ఇదిగోండి రాగి సంగటి అయితే అయిపోయిందన్నమాట. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ ఏంటంటే, నెయ్యి వేసుకుంటే కనుక ఆ టేస్టే వేరప్ప, చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి కూడా వేస్తున్నాను, మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం, దగ్గరకు వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. పసుపు, కారం, ఉప్పు వేసేసాను. కురుడి ముక్క అది కొంచెం వేయించాను కదా, జీడిపప్పు పేస్ట్ అదిని వేసేసుకుంటున్నాను. ఈ పేస్ట్ కూడా
ఒకసారి కలుపుకున్నాం. ఎక్కువగా నేను అప్పటికప్పుడు రుబ్బే వేస్తూ ఉంటాను, కూరలు రుచి బాగుంటుంది అన్నమాట. ఓ బేబీ సినిమాలో లక్ష్మి చెప్తుంది కదా, అప్పటికప్పుడు కొంచెం నూరుకొని వేసుకోవచ్చు కదా చేపల కూర మసాలా బాగుంటుంది అని. ఆ టైప్ అనుకోండి పోనీ. అంటే మరీ అంత అలా కాదు కానీ ఎక్కువగా మ్యాక్సిమం నేను పేస్టే ప్రిఫర్ చేస్తాను. కావాలంటే మసాలా పొడులు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. సరిపోతుంది పూరీలో కదా. కొంచెం గ్రేవీ ఉండగానే కొంచెం అంటే మరీ దగ్గరికంటే కాకుండా కొంచెం కూర ఓటు ఉండేటట్టే దింపుతాను. ఇది ఉడికితే సరిపోతుంది. మన పూరీ పిండి కూడా కలిపేసి ఉంచుకున్నాం. రాగి సంగటి అయిపోయింది. లేజినెస్ అంతా ఎగిరిపోయింది దెబ్బకి. మీతో మాట్లాడడం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఉడుకుతుంది. మసాలా అది వేసాం కాబట్టి. ఎగ్స్ కూడా అయిపోయినాయి, ఇవి కూడా అక్కడికి పట్టుకెళ్ళవచ్చు. ఇదండి ఈరోజు అయితేనే సండే. మరి పూరీలు ఎలా వస్తాయి అన్నది కూడా మీకు చూపిస్తాను. మీకు కూడా మంచిగా సాఫ్ట్గా వస్తాయి, పొంగుతాయి, బాగుంటాయి. బయట మనకి టేస్ట్ కొంచెం మైదాపిండి పూరీ వేరేగా ఉంటుంది. దాంతో కూడా చేశాను, మన దాంట్లో ఉంటుంది ఛానల్లో, చికెన్ కర్రీ పూరీ అని. అలాగే ఇది కూడా అంతే బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ప్రస్తుతంగా కూర ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చిన్న చిన్న పూరీలు చేస్తున్నానండి, బాగుంటాయని. చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటుందని. మీరు ఎప్పుడైనా చేశారా రాగి పూరీలు? అంటే చపాతీలు అవి చేసుకుంటాము, ఇడ్లీలు, రాగి సంగటి, ఇలా రాగి పిండితో స్వీటు అన్నీ చేసుకుంటాము. ఇలా పూరీలు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. అంటే డీప్ ఫ్రై చేస్తున్నాం అన్నమాటే, కానీ నచ్చకపోతే చపాతీ కింద కూడా కాల్చేసుకోవచ్చు. వీటినే కొంచెం ఆయిల్ వేపితే పూరీ అవుతుంది, లేదంటే చపాతీ అవుతుంది. పూరీ చేస్తాను ముందు, నచ్చుతుంది నీకు. తర్వాత చపాతీ చేయమంటే 2 చపాతీలు అయ్యి 2 పూరీలు అయ్యి చేస్తాను. ఓకేనా? చిన్నపిల్లలకి ఇప్పుడు పూరీలు ఇష్టం అనుకో చిన్నోడా. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయావు కాబట్టి హెల్త్ గురించి అది అంటే పర్వాలేదు, బాగానే ఉంటుంది, నీ టేస్ట్ తగ్గట్టుగా అంటావు. కానీ చిన్నపిల్లలు పూరీలు తింటారు కదా ఇష్టంగా, వాళ్ళకి హెల్తీగా చేసి పెట్టాలంటే ఇలా చేసి పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? ఐరన్ అది అందుతుంది. ఇదిగోండి నేనైతే పూరీలు చేస్తున్నాను. ఒక 5 పూరీలైనా అవుతున్నాయి, 2 పూరీలైనా తింటాము. కూర కూడా ఉడుకుతుంది. ఉప్పు తక్కువైందని కొంచెం వేస్తాను. బాగుంది కూర అయితేనే. పెద్దోడి స్మెల్కి ఆకలేసేస్తుంది. అయిపోయిందా, ఎంతవరకు వచ్చింది వంట అని అడుగుతున్నాడు. అడిగేసి వెళ్ళిపోయాడు మాట. అయిపోతుంది రాగి సంగట అన్నాడు. వాడు రాగి సంగటి తింటాడేమో మరి, చూడాలండి. వీళ్ళకి ఒక్కొక్కసారి మా పిల్లల టేస్ట్లు మారిపోతూ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలకి పూరి, పెద్దోళ్ళకి చపాతీ కింద చక్కగా తింటారండి. ఒకే పిండితోటి 2 రకాలుగా చేసి పెట్టేసుకోవచ్చు. ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్గా తినేది ఏది ఉంటే అదే పెట్టుకుంటాం కదా, అలాగా. ఇవ్వండి, ఆయిల్ కూడా పెద్ద లాగట్లేదు. పూరి వేసేటప్పుడు మటుకు ఎక్కువ హై ఫ్లేమ్ ఉన్నదే, అంటే హై ఫ్లేమ్ మీద ఎక్కువ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట. అప్పుడే బాగా పొంగుతాయి పూరీలు అయితే. ఇదిగోండి ఇలాగా చూసారా. ఏ పూరి అవనివ్వండి, పిల్లలైతే మహా ఇష్టంగా తింటారు కదా. ఇలా రాగి పిండ ఏం కాదు, మన కలర్ కొంచెం మార్చినట్టు ఉంటుంది అంతే, యూనిక్గా ఉంటుంది. పెద్దవాళ్ళకేమో అదే పిండితో చపాతీ చేసేసుకోవచ్చు మనం. ఇంకొక పూరి. ఇదిగోండి ఇలా చూసారా, ఇలా పొంగితే భలే ఉంటుంది. వాటర్ పట్టుకుంటున్నారా? మీ చిన్న కొడుకు పూరి తిండంట, ఆయిల్ ఫుడ్ అంట. నాకు ఎన్ని చెప్తున్నాడో హరికథలన్నీ. యాక్చువల్గా ఆయిల్ పెద్ద లాగలేదురా. చపాతీ కాలితే ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిలే లాగింది. నువ్వు తింటావా రాగి బొబ్బ? రాగి ముద్ద తింటావు కదా. అంత పెద్దగా వద్దు, కొంచెమే. అవునా? పర్లేదు, పెట్టాము, మామూలుగా పెట్టాము. రాగి సంగటి
ఇవాళ వీడియో చేసే ఉద్దేశం లేదేమో. చెప్పాను కదండి మీ అన్నయ్య గారి కోసమే చేశానని. చికెన్ తెప్పించావు నా చేత, నువ్వు వీడియో చేయలేదు. ఇంకెప్పుడు ఏ వీడియోకైనా ఏమైనా తెమ్మని చెప్పు, నేను తీసుకురానని బెదిరించాను. అడ్వాన్స్కి ఎందుకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అది మనం ఏదైనా సరే తెచ్చుకున్నామంటే అది వెంటనే చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. నాకు వాల్యుబుల్ లేజినెస్ ఉంది. అదే వేసవకాలం కదా మనం కొంచెం నేను కొంచెం ఇది రాగి పిండి తక్కువే వేసుకున్నాను. నిమ్మకాయ, ఉల్లిపాయ ముక్క, నిమ్మకాయ ఇదిగోండి మీకు కంచంలో పెట్టేస్తున్నాను. పూరి కూడా పక్కనే పెడుతున్నాను. 2 పూరీలు పెట్టు, వరుసలు తినచ్చు. వాడికి వస్తే ఇంక ఈరోజు కర్రీ అయితే సూపర్ ఉందండి. సువాసన మంచిగా ఉంది. గ్రేవీ తోటి దింపాను, ఎందుకంటే మరి రాగి సంగటి అది కదా, రాగి సంగటి మీద వేసేయమంటారా? రాయలసీమలో ఇలాగే తీసుకునే తింటాం. అవును, దీంట్లో పల్లీల పచ్చడి కూడా తింటారు. పప్పుచారు కానీ, సంగటి, చికెన్ కర్రీ, పప్పుచారు స్పెషల్. ఓ ఫోటో తీసుకుందామా? చాలా బాగా వచ్చింది అది. నీకు కూడా దీని మీద వేసేనా? వేసాను. నిమ్మకాయ కూడా ఎక్కువ వేయమ్మా. నిమ్మకాయ కూడా ఎలా ఉందో చెప్పండి. మీరు గ్రేవీ రాగి సంగటి టేస్టే చాలా సూపర్గా అయిపోద్ది. చాలా బాగుంటుంది. పూరి, ఇంకొక పూరి వేసుకో. వేసుకుంటే తినేసాక రే చిన్నోళ్ళు కదరా మీరు, మేమంటే తినడానికి ఆలోచించాలి కానీ మీరు ఎదిగే వయసుని కష్టపడే వయసు కాబట్టి ఇప్పుడు తిన్నా పర్వాలేదు. మళ్ళీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత తినాలన్నా మీకు అనిపించినా మీరు అరుపుకోలేరు, అరగ తీసుకోలేరు. అదే రాయలసీమలో అయితే పొట్టెలు దిగుతుంది. పొట్టేలు మీకు చికెన్ ముక్కలే వేయలేదు, వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లెమన్ పిండుకోండి, నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. కొన్ని కూరల్లోకి కొన్ని కాంబినేషన్స్ అలా ఉండాల్సిందే, టేస్ట్ బాగుంటుంది. పూరి కూడా చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. నిమ్మకాయ పిండుకుంటానన్నా నీకేమన్నా? వాడి కోసం మళ్ళీ చపాతీలు చేశాను 2. నీ కోసం 2 చపాతీలు చేశాను. కొంచెం రాగి సంగటి బువ్వ తినేసి ఎగ్ సాయి ఎగ్ అయినా ప్లేట్ పెట్టు. రాగితో పూరీలే కదా, చపాతీలే కదా, ఏది చేసినా కానీ ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పూరి తినే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ మైదా పిండి పూరి అన్ని కన్నా, అంటే నా ఉద్దేశం ఏంటంటే మైదా పిండి పూరి తినే కన్నా పెద్దోళ్ళు ఎలాగో పూరి అంటే ఆయిల్ ఫుడ్ అంటారు కదా. ఇప్పుడు మన చిన్నోళ్ళలాగా అలాగే ఏం చేయాలంటే వాళ్ళ కోసమేమో చపాతీలు చేసేసి చిన్నపిల్లలకి పూరీలు చేసేస్తాం అనుకోండి. పెద్దోళ్ళు మీరు నేను నాలాంటి వాళ్ళు పేరెంట్స్ అయితే మామూలు చపాతీలు చేసేసుకోవచ్చు అంతే. అందుకే వాళ్ళకి ఏంటి సరదాగానే ఉంటుంది కదా, బయట పూరి తిన్నట్టే. పూరి ఎలా ఉంది? బాగుంటుంది అది. మటన్ కూడా ఇంకా ఇంకా సూపర్ ఇది రాగి పూరి మూలనేమో ఆయిల్ అసలు లాగలేదు కదా, లాగలేదు అసలు, నూనె లాగలేదండి. మూకిట్లో వేసిన మూకిట్లో నూనె అలాగే ఉంది. నాకు అదే అనిపించింది, బెస్ట్ అనిపించిందండి. ఆయిల్ కూడా లాగలేదు. పిల్లలు ఇష్టంగా తింటారు, వాళ్ళని అలవాటు మానిపించలేకపోతుందంటే ఇలా రాగి పూరీలు వేసి మన మటుకి చపాతీల కింద చేసేసుకొని చక్కగా తినేయచ్చు. ఒకే దెబ్బకి 2 పిట్లు అన్నట్టు ఒకే పిండితోటి 2 రకాల వంటలు చేసుకోవచ్చు. రాగి సంగటి బాగుంది, రాగి పూరి బాగుంది, కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే జీడిపప్పు అయితే 100% మార్కులు వేయచ్చు. ఇవ్వాలండి. మొన్న కూడా చికెన్ వండితే చాలా బాగుందని ఉత్తి కూర కూడా తిన్నారు. 10 సార్లు చెప్పారు ఈ రోజు చాలా బాగుంది. నా కోసం పొగడ ఏం బాగుందని కదా, ఉన్నదే చెప్పండి. నిజంగా చెప్తున్నాను, చాలా ఎక్సలెంట్ బాగుందండి. నేనే బాగుందా? ఈరోజే తినాలి, మళ్ళీ రేపు తినడానికి ఉండదు కాబట్టి ఫినిష్ చేసేయండి. ఇంకా మేము కూడా మా చిన్నోడు నేను కూడా తినేస్తాము. ఇదండి ఈరోజైతే లేజినెస్తో అనుకుని మొదలుపెట్టిన వీడియో అది కాస్త యాక్టివ్గా లాస్ట్లో ఇంకా మా వారు చెప్పిన ఫీడ్బ్యాక్తో మంచి హుషారుగా వీడియో అయితే ఫినిష్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ కామెంట్లో మెన్షన్ చేయండి. బాయ్ అండి.